వారు భోజనమైన పిమ్మట యేసు వాళ్ళ ఒంటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా, ఈ శరీరం రాసిన 2024 సంవత్సరాల ముందుగా ఈ విధంగా నలగగొట్టబడి కొట్టబడి, ప్రభువా, ఇదిగో నాయన మా కొరకు గట్టిగా మారినటువంటి దేవుడి, ప్రభువా, ఇది నీ శరీరం అని ఎంచి మేము తినచుండగా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా నీ గుణగణాలను మీ మాలో కలుగు చేయి నాయన. సహాయం చేయండి. ఈ రొట్టెని నీ చేతుల్లో పెడుతున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి, నీ మహిమ చేత నింపండి. తీసుకునే బిడ్డలందరూ నీ సాక్షులుగా నిలబెట్టారు. ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమె విరిచి తన శిష్యుడికి ఇచ్చాను. అదే రీతిగా యేసు ఒక పాత్రను ఎత్తి పట్టుకొని, నీటిలోని మీరందరూ త్రాగడి అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నీటిలోనేది త్రాగు వరకు మరలా నేను త్రాగదని సెలవించింది. పరలోక రాజ్యంలో నీకు నాకు మనకి ఆయనతో జరగబోతుంది. ఈ ద్రాక్ష రసము ఆయన రక్తముగా నిబంధన రక్తముగా ఇచ్చిన త్రాగిన ప్రతి వారిని ఆయన గుణగణాలు కలిగి మనం బ్రతికేటప్పుడు, ఈ లోకంలో శ్రమలు, అవమానాలు, నిందలు మనల్ని ఎదుర్కొనేటప్పుడు వాటిని భరించి మరణ పర్యాంతం వరకు ఆయన మనం నమ్మకంగా జీవించిన ఎడల ఆయన ఇందులో మనం పాల్గొంటాం. మధ్యాకాశంలో పెళ్లి కుమారుని ఇందులో మనం పాల్గొంటాం. ప్రభా, యొక్క ద్రాక్ష రసం మనుషుల చేత చేయబడింది. ప్రభా, ఆయన నీ ద్రాక్ష రసాన్ని మహిమ చేత నింపండి. నీ రకంగా ఎంచి మేము త్రాగండి. అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా నీ గుణగణముల చేత నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ప్రభా, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న సాత్వికం, నీలో ఉన్న దీర్ఘశాంతం, నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మంచి కార్యాలన్నీ మాలో ముద్రించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సభ్యుల రొట్టె మీదకు వస్తున్నది. అందరూ ప్రార్థనాపూర్వకంగా నీ కొరకు వినబడిన ఆయన శరీరాన్ని విన్నాను. దీనివల్ల నేను మీరందరూ త్రాగుడి అన్నాడు. అందరం కూడా ఆయన రక్తాన్ని త్రాగడం. ఈ సమయంలో అందరూ గమనించాలి. అందరు తాగారా? ప్రభు వాళ్ళ విషయంలో నేను ఎందుకు స్ట్రిక్ట్గా చెప్తాను, స్ట్రిక్ట్గా మాట్లాడతానంటే, మనం బ్రతుకునే అంతంత మాత్రం. మనకి ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో ఇరుకులు, ఎనకాటాలు, వీటన్నింటిలో సస్యంగా బతికిందా దేవుడా అనుకుంటా బ్రతికేవాళ్ళం మనం. ఏమి వినండి. అయితే ఈ రొట్టెని టోనీ గారు వాళ్ళు చేసుకొని వచ్చి పెడుతున్నారు, ద్రాక్ష రసం వాళ్ళు తెచ్చి పెడుతున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేసి మనకి ఇస్తున్నారు, మనం తింటున్నాం అని ఆలోచన చేస్తున్నారు అంతే. కానీ దీనిని ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు దేవుని ప్రసన్నత చేత నింపబడుతుంది. ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం దేవుని మహిమ చేత నింపబడుతుంది. సురేష నింపబడుతుంది. ఈ దేవుని ప్రసన్న చేత నింపబడి, దేవుని ప్రసన్నత చేత, దేవుని శక్తి చేత నింపబడిన ఈ రొట్టెని, ద్రాక్ష రసాన్ని అపవిత్రంగా మనం తీసుకుంటే, నా బలము, నా శక్తి నాది అని, నీదేంది అని ఇతరులను నువ్వు మనసులో పెట్టుకొని వాళ్ళకన్నా నేను గొప్పగా అనుకొని నువ్వు తీసుకున్నావంటే చాలా శిక్షణ అనిపించేది నువ్వే. యేసు ప్రభుతో 3.5 సంవత్సరం ఉన్నటువంటి యోధ ఇస్కరియోతు డబ్బు కోసం యేసు ప్రభుని అప్పచెప్పాలనుకున్నాడు.
సమయం కోసం కనిపెడతా ఉన్నాడు. ప్రభు వలలో యేసు ప్రభు ఆ మొక్క విరిచి ఇచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ఆ మొక్క తీసుకోగానే వాటిలో ఎవరు ప్రవేశించారు? చెప్పాలి, ఎవరు ప్రవేశించారు? సందేహమే లేదు, సాతానుడు ప్రవేశించాడు. చివరికి వాడిని తీసుకెళ్ళాడు. వాడి చేతులారా వాడి ఉడేసుకొని చచ్చిపోయేలా చేసేసాడు సాతాను. దేవుని భయము భక్తి లేకుండా, దేవుని మందిరం అంటే గౌరవం లేకుండా, దైవజనుడు అంటే గౌరవం లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా, నాకు తెలియదా అని నేను నిర్లక్ష్యంగా తీసుకునే వాళ్ళ యొక్క గతి అంతా కూడా అంతకన్నా ఘోరంగా ఉంటుంది. యూదా ఇస్కరియోతు ఉరేసుకొని చచ్చిపోయాడు అంతే. కానీ ఈ విధంగా నిర్లక్ష్యంగా అవిధేయకరంగా తీసుకునే వాళ్ళు దినదినము చేస్తూ ఉంటారు. దినదినము నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దానికి కారణమే ఇది. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఇది మొదలుకొని, ప్రభువా నీ శరీరాన్ని నేను తిన్నాను, నీలో ఉన్న గుణగణాలు నాకు దయచేయి ప్రభువా. ఏంది ప్రభువులో ఉన్న గుణగణాలు? పరిశుద్ధత, విధేయత, ప్రేమ, సమాధానం, సంతోషం, ప్రార్థన, దీర్ఘశాంతం, సత్యం, ఇన్ని మంచి గుణగణాలు ఉన్నాయి. పరిశుద్ధత, అవి కలిగి మనం బ్రతికితేనే మనం బ్రతుకుతాం, బాగుంటాం. అలా లేకపోతే మాత్రం మన నెత్తిని మనమే నిప్పులు పోసుకున్నట్టు. ఈ సత్యాన్ని చెప్పినందుకు నా మీద మీకు మనసు కష్టమైతే అది కూడా నాకు ఆశీర్వాదమే. ఎందుకంటే సత్యం చెప్పాను కనుక. అబద్ధం చెప్పి ఘనతలు పొందితే అది ఇంకా నెత్తి నిప్పులు పోసుకున్నట్టు. సత్యం చెప్పి అవమానపరచబడితే అది నా ఫలం పరలోక రాజ్యంలో అధికంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక సత్యం చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని, మీరందరూ నా వాడు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ముడు, మనం అందరం దేవుని రాజ్యంలో ఉండాలనేది నా ఆశ. మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం అందరం కూడా ఆయన స్వకీయమైన జనంగా ఉండి ప్రభువు రాకడలో కోటాను కోట్ల దేవదూత, పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి. నేను ముందే చెప్తున్నాను, ప్రభువు రాకడలో కోటాను కోట్ల దేవదూతలతో ప్రభు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో భూ అంట వచ్చేటప్పుడు మనం అందరం కూడా ఏమంటాము? ఎత్తబడతాం. ఎవరికి? ఎవరి దగ్గరికి? చెప్పాలి, ఎవరి దగ్గరికి? మా అయ్య దగ్గరికి. మా అయ్య చచ్చిపోయేప్పుడు కనపడలేము, వాళ్ళ సంగతి మనకు వద్దు. యేసయ్య దగ్గరికి మనం కోటాను కోట్ల దేవదూతలతో మధ్యాకాశంలో విందు జరుగుతున్న మనకి. హల్లెలూయా. దాంట్లో మనం అందరం ఉండాలి. ఇది నా ఆశ, అంతేగాని వేరే ఉద్దేశం నాకు లేదు. మీ మీద ఉండే ఆశలన్నీ ఈయన. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక, మీ బిడ్డలను దేవుడు దీవించును గాక, మీ ఇళ్లలో ఉన్న వ్యాధులు పారిపోవును గాక, అప్పులన్నీ పారిపోవును గాక, మీ కుటుంబాలలో శుభం జరుగును గాక. ఆమేన్. జరుగుతాయా? జరుగుతాయి. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన బిడ్డలు మనం. సురేష్ అంతేనా? ఆయన బిడ్డలు. ఇంకా ఉంటుంది నీ చేతిలో. మాట్లాడినప్పుడల్లా మనం తీసుకుంటాను ఎప్పుడు. ప్రభు వల్ల ఇంకా అర్థం కాదు, ఎడ చేయాలో నాకు అర్థం కాదు. ఎడ చేస్తుందో తీర్పాలని నేను పెట్టుకొని ఆయన సరే శివరు అయ్యా ఇది తమాష నవ్వుకునేదాన్ని మన ఫ్యామిలీ. ఇంటికి పోయినాక నీ సంగతి భాష కూడా చెప్పిండు. అది నువ్వు వెక్కబడిసి నన్ను తిట్టించేవి ఇంటికి పోయింది. రైట్, సరే. సమయంలో శివరు ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నాం, అందరం కళ్ళు మూసుకున్నాం. సంతాన కప్పుల అయ్యా, కప్పులు ప్రత్యేకంగా అయ్యా మా అక్క చెప్తుంది. అక్క చెప్పిన మాట పోతే చాలా కష్టమైపోతుంది. మళ్ళీ బీజీకి ఈ కప్పులు దండి ఎలా ఉన్నారు? వన్నదిరమెల్ల వయలియాగట్టు మావియాగవరే, వన్నదిరమెల్ల వయలియాగట్టు మావియాగవరే,
పాడి ఒలీవల కొండకు వెళ్ళి అన్నాడు కదా, అదే మనం పాడాము. మహాగణుడైన మా పరమ తండ్రి, ప్రభు నీ బలలో చేయబెట్టిన ప్రతి బిడ్డలకు, నన్నైతేమి, నా కుటుంబంలో ఉన్నటువంటి నా సతీమణిని, నా బిడ్డనైతే, నీవు నాకు ఇచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ముడు, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మమ్మల్ని కడగండి నాయన. నీ దృష్టికి అసహ్యమైన కార్యాలు, నీ దృష్టికి అవినయకరమైన కార్యాలు, నీ దృష్టిలో ఎక్కడ మేము అపరాధులుగా ఉన్నాము, సమస్తమును కడిగి శుద్ధీకరించి నీలో ఉన్న పరిశుద్ధతను మాకు దయచేయండి. నీలో ఉన్న గుణగణాలను మీరు మాకు దయచేయండి. నీ ఆత్మశక్తి చేత మీరు మమ్మల్ని నిలబడి మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీలాగా మేము బ్రతికి ఈ అన్య జనాంగం మధ్యలో నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించుకున్నాయి. నీ బిడ్డల కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి వినిపించండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి. నీ రాజ్యం మాకు దయచి మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి మా శోధన ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం ఏమైనా అవుతాయి. ఆమేన్. ఆశీర్వాదం. ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు బలలో జీవించి ఆయనలాగా జీవించాలన్న ఆశ కలిగిన ప్రతి బిడ్డలకు సదాకాలం తోడే